ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం పార్టీ నాయకులపైన చాలా దారుణమైనటువంటి భాషతో నిత్యము నిందిస్తున్నారు. పత్రికాధిపతులపైన దుష్ట చతుష్టయము, పులి నోట్లో తలకాయ పెట్టినట్టే చంద్రబాబు గారి గురించి ఓటేసినట్లయితే, విషసర్పము, చంద్రబాబు నాయుడు విషసర్పము, ఆయన నోటు ఆయనకు ఓటేస్తే ఆయనకి తలపెట్టి ఆయన విషసర్పం నోట్లో తలపెట్టినట్టే అనేక ఏకవచనాలు వాడుతూ దుర్భాషలు ఆడుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం డే ఇన్ అండ్ డే అవుట్. అలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషను ఆయన ముఖ్యమంత్రి అయినా ఇంకెవరైనా కూడా ఆ స్థాయికి సంబంధం లేకుండా సంస్కారాన్ని విడిచి సభ్య సమాజం అసహించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్న భాషని ఎలక్షన్ కమిషన్ సోమోటోగా తీసుకుని వారిపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మొత్తం 29 కేసులు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు. అవి ఏంటి? నేర స్వభావం ఏమిటి? మనీ లాండరింగు, చీటింగు, అలాగే కాన్స్పిరసీ, తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ కరప్షను, అబెట్మెంట్ ఆఫ్ థింగు, మిస్కాండక్ట్ బై పబ్లిక్ సర్వెంటు, క్రిమినల్ మిస్కాండక్టు, అలాగే చీటింగ్ విత్ డిజానెస్ట్ ఇండ్యూసింగ్ టు డెలివరింగ్ ది ప్రాపర్టీ, ఫోర్జరీ, ఇట్లాంటి అఫెన్సెస్ ఉన్నాయండి ఆయన మీద. ఇన్ని కేసులు ఆయన మీద పెట్టుకుని ఆయన దుష్ట చతుష్టయం అని చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళని తిట్టడం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. మోసకారి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతి కేసులోనూ 420 చీటింగ్ అండ్ డిజానెస్ట్లీ ఇండ్యూసింగ్ ప్రాపర్టీ. ఈయన చీటింగ్ కేసుల్లో ప్రథమ ముద్దాయి అని ఆయన ఓన్ అఫిడవిట్లో ఆయన చెప్పుకున్నాడు. ఇది ఎవరు చెప్పలా. మోసకారు ఎవరు అవుతారండి? జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాలి ఆయన అఫిడవిట్ల ప్రకారం. ఇంతకుముందు అఫిడవిట్లు కూడా చాలా ఉన్నాయి, అన్నింటిలోనూ ఉన్నాయి. ఈ కేసులు ఇప్పుడు పెట్టినవి కాదు, 2012లో పెట్టి ఈ పోనీ నిజమే కేసులు పెట్టారు. కేసులు పెట్టిన తర్వాత ఆయన ఈ కేసుల్లో ఎప్పుడు అరెస్ట్ అయ్యారండి? 27/5/21 అరెస్ట్ అయ్యారు. బెయిల్ పైన ఎప్పుడు వచ్చారండి? 23/9/2013 బెయిల్ పైన బయటకు వచ్చారు ఈ కేసుల్లో. ఇది ఇట్లా ఉంటే ఆయన కేసులకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి 15,309 మన 25th ఏప్రిల్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిన్న వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేశారండి. ఇది ఎవరి కేసు? ఈ కేసు ఎవరిదంటే మన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి కేసు. ఏంటది? కేసుని డిస్పోజ్ కావట్లేదు, దీన్ని మొత్తం ఈ కేసు ఎందుకు ఇచ్చారంటే బెయిల్ క్యాన్సిల్ చేయమని వేసినటువంటి కేసు. వీటన్నిటినీ సప్రెస్ చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ వారిపైన, పవన్ కళ్యాణ్ గారిపైన, బీజేపీ వారిపైన, లేదా పురంధేశ్వరి మేడం పైన అవాకులు చవాకులు పెలుతూ మాట మిదిలితే దత్తపుత్రుడని, ఆపుత్రుడని ఇవన్నీ చేస్తే మరి ఈయన ఎవరికి దత్తపుత్రుడండి? చెప్పాలి మరి. ఎంతమందికి దత్తపుత్రుడు ఈయన? మాట మెదిలితే మేము ఒంటరిగా వస్తున్నాము అంటున్నాడు. ఆయన ఒంటరిగా రాలేదని ఆయన షర్మిలా మేడం గారు చెప్పారు. ఆయన ఇంతకుముందు ఎవరి దగ్గరికి అండి? సోనియా గాంధీ దగ్గరికి, రాహుల్ గాంధీ దగ్గరికి బెయిల్ కోసం అని చెప్పి రాయబారం నడిపారని, వెళ్ళొచ్చారని, ఆమె కూడా వెళ్ళిందని, అలాగే వాళ్ళని మధ్య చేసుకున్నారని. ఆ తరువాత ఆయన నరేంద్ర మోడీ గారి దగ్గరికి ఎన్నిసార్లు తిరిగారో, ఢిల్లీ ఎన్నిసార్లు తిరిగారో, కేసుల గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నారో, వివేకానంద రెడ్డి గారి కేసులో ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు అనేటటువంటిది మన విషయం చూస్తూనే ఉన్నాం. సిబిఐ విచారణ ఏ రకంగా అడ్డుకుని వాళ్ళ మీద కేసులు పెడుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఇంత నేర చరిత్ర కలిగిన మీరు
ఎదుటి వాళ్ళని నేరస్తులుగా చెప్పడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. న్యాయ ప్రక్రియను అడ్డుకోవటం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీని పట్ల ఏమర్థమవుతున్నదంటే న్యాయ వ్యవస్థ పైన మీకు నమ్మకాలు లేవు, న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదు, రాజ్యాంగబద్ధమైన సంస్థలను మీరు ఎప్పుడూ గౌరవించలేదు, వాటిని మీరు మీ అధికార దుర్వినియోగానికి ఆ రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నారు అనేటటువంటిది రికార్డెడ్గా చాలా స్పష్టంగా కోర్టు వారు సిబిఐ వారి ఆలోచనలతో ఆరోపణలతో మనం చూసినట్లయితే అది అర్థమవుతుంది. ఇది 6 కోట్లు ఎక్కడ, 143 కోట్లు ఎక్కడ, ఆస్తులు అమాంతంగా రికార్డు ప్రకారం చూపిస్తున్నటువంటి విలువ. ఇలా ప్రతిదీ ఈ ఆస్తులన్నీ కూడా చూసుకుంటే మనం మొత్తం ఇంకొకటి 71 లక్షలు ఉంది. ఏది టెక్నాలజీస్, కేవలం టెక్నాలజీస్, అది 2011లో 14 కోట్లు అయిపోయింది. అలాగే సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అది 86 లక్షలు 2009లో దాని విలువ. అది 2011 వచ్చేదానికి 21 కోట్లు చిల్లర, 21,68,00,000 అయిపోయింది. అంటే ఇవన్నీ ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉందా లేదనేది పక్కన పెడితే ఇదంతా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఎలక్షన్ అఫిడవిట్లు సమాప్ట్ చేస్తే వచ్చినటువంటి ఆస్తుల పర్టికులర్స్ ఇవి. వీటి వివరాలు మనం గనక చూసుకున్నట్లయితే ఇవి బహిరంగంగా ప్రకటించినటువంటి అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులు. నేను ఇందాక చెప్పాను కదా, బహిరంగంగా ప్రకటించకుండా ఉన్నటువంటి ఆస్తులు ఎన్ని ఉన్నాయి. నీ సొంత ఇళ్ళు నువ్వు ఉండేటటువంటి, నువ్వు కాపురం చేసేటువంటి ఇళ్ళే మీకు లేవు, మీరు చూపించలేదు. ఇంకా వందల ఎకరాల ఆస్తులు కానీ, అర్బన్ ప్రాపర్టీలు కానీ, బెనామీల ప్రాపర్టీలు కానీ ఇవన్నీ చూసుకుంటే సిబిఐ వాళ్ళు పెట్టినటువంటిది చాలా తక్కువ. సిబిఐ వాళ్ళు ఆ 12 ఛార్జ్ షీట్ల్లోనూ పేర్కొన్నటువంటి ఆయన అవినీతి విలువ ఎంతంటే 43,000 కోట్లు అప్పటి విలువ. ఇది గవర్నమెంట్ వాల్యూ. అదే మార్కెట్ వాల్యూ 1,00,000 కోట్ల పైన. తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు 43,000 కోట్లు సిబిఐ ప్రకారం కాజేసి ఆయన ఆర్థిక నేరస్తుడైతే, ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు చేసుంటారు. దాన్ని అంటే 5 సంవత్సరాలకి 43,000 కోట్లు ఆయన మా తండ్రి ముఖ్యమంత్రి గారు. 5 సంవత్సరాల్లో ఈయన ముఖ్యమంత్రిగా ఉంటే 43,000 కోట్లు ఎన్ని రెట్లు అయి ఉంటుంది అని కనుక మనం ఊహించుకున్నట్లయితే, మొత్తం ఆంధ్రప్రదేశ్లో లూటీ జరిగినటువంటి, నేర సామ్రాజ్యంలో జరిగినటువంటి లూటీల విలువ 8 లక్షల కోట్లకు పైగా సుమారుగా ఉన్నది. ఎట్లా? ఇసుక కానీ, లిక్కర్ కానీ, మైన్స్ కానీ, స్కీములు కానీ, స్కాములు కానీ అన్నిట్లోనూ కూడా జరిగినాయి. దాని ఫలితమే 14 లక్షల కోట్లు అప్పులు రాష్ట్రం చేయాల్సి వచ్చింది. ఈ రోజున 14 లక్షల కోట్లు ఈ రోజుకు కూడా ఆర్బీఐలో వేలం పాడుకుంటే కానీ జీతాలు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆర్థిక నేర చరిత్ర కలిగినటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పొల్లెత్తి మాట్లాడే నైతిక అర్హత ఉందండి మీకు? మీ ఎన్నికల అఫిడవిట్లే మీ యొక్క నేర సామ్రాజ్యానికి ప్లస్ అక్రమ సంపాదనకి ఉదాహరణ. మీ ఎన్నికల అఫిడవిట్లే ఉదాహరణ. ఇంతకన్నా ఏం కావాలి మీకు? అంటే ఎన్ని మనుగులు పడిపోతాయా? మీరు బహిరంగంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కాబట్టి తప్పనిసరిగా ప్రకటించాల్సి వచ్చి ప్రకటించారు. అలా లేకుండా ప్రకటించమని చెప్తే ఇంకా మీరు ప్రకటించిన ఇంకెన్ని ఉన్నాయి? ఎన్ని గనక చూసుకున్నట్లయితే నేర సామ్రాజ్యం అనేటటువంటిది మీకు మొత్తం అంతా విస్తరించి, మీరు నేరస్తులు, ఫోర్జరీ నేరస్తులు, మోసగాళ్ళు, ఇప్పుడు మీరు చెప్పే మాటలన్నీ మీకు ఏ అయితే అప్లై అయిపోతాయో అవన్నీ కూడా మీకు అప్లై అవుతాయి. అందుకని మీరేం చేస్తారు? ఎదుటి వాళ్ళ మీద నేరం మోపుతారు. మొదటి నుంచి మీకు అలవాటే దాడి చేయటం, ఎదుటి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేయటం, 307 కేసు పెట్టడం, అటెంప్ట్ మర్డర్ అని. ఆయన మాట్లాడుతుంటే ఆయన అటెంప్ట్ మర్డర్ చేశాడట. ఇట్లాంటి వాళ్ళని మనం గనక ఎన్నుకుంటే, ఇంత నేర సామ్రాజ్యము, నేర చరిత్ర, ఆర్థిక ఉన్మాదులు, ఆర్థిక నేరస్తులైనటువంటి వాళ్ళని మనం ఎన్నుకుంటే ఈ రాష్ట్రంలో రేపొద్దున ఎవరికి ఆస్తులకు, ప్రాణాలకు, మానాలకు
దేనికి సమాజంలో లా అండ్ ఆర్డర్ కానీ రక్షణ ఉండదు. 175 అసెంబ్లీ స్థానాల్లో 25 పార్లమెంటరీ స్థానాల్లో ఓట్లు వేసి ఏకపక్షంగా గెలిపించవలసిందిగా, లేని ఎడల మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని ఉనికిలో, భారతదేశంలో ఉనికిలో ఉండదనేటటువంటి విషయాన్ని మీకు స్పష్టంగా ఆధారాలతో సహా చూపించగలుగుతున్నాను.